డాక్టర్, పోస్ట్ మార్టంలో ఏమని నిర్ణయించారు డాక్టర్? ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. ప్లీజ్ వెయిట్. ఎక్స్క్యూజ్ మీ సార్. yes పోస్ట్ మార్టం ఫినిష్ అయింది. గుడ్. కమిషనర్ గారిది యాక్సిడెంటల్ డెత్ కాదు, మరి హత్య. ఎవరో ఆయన్ని కత్తితో పొడిచి చంపేశారు. హలో, రాణా గారా? నమస్కారం సార్. పోస్ట్ మార్టం అయిపోయిందండి. అలాగే సార్. కొత్తగా చెప్తారేంటండి? మా రిపోర్ట్లో కమిషనర్ గారు లారీ కింద పడి చనిపోయాడని రాస్తాం. తప్పకుండా. ఆ లేడీ డాక్టరా? ఇక్కడే ఉంది సార్. అది నేను చూసుకుంటానండి. ఉంటానండి. డాక్టర్ కస్తూరి, ఎస్ సార్. విన్నావుగా? రిపోర్ట్ అలా రాసి తీసుకురా. సారీ సార్, నేను రిపోర్ట్ ఉన్నది ఉన్నట్టు రాస్తాను. అలా రాస్తే నువ్వు ఉండవు, నేనుండను. అసలు ఈ హాస్పిటల్ ఉండదు. ఒకప్పుడు ఇక్కడ హాస్పిటల్ ఉండేదని జనం చెప్పుకుంటారు. ఒక ప్రొఫెషనల్ మర్డర్ కి భయపడి హత్యని యాక్సిడెంట్ గా మార్చి రాయటం పాపం సార్. ఆ పాపని చేయను. కస్తూరి, నువ్వు కొత్తగా జాబులో చేరావు. ఇలాంటివి చాలా సహజం. నా మాట విని రాయి. సారీ సార్. రోగికి చికిత్స ఎంత అవసరమో దుర్మార్గుడికి శిక్ష కూడా అంతే అవసరం. రాణా పాపులారిటీ గురించి నీకు తెలియదమ్మా. సార్, జనం మనల్ని ప్రాణాలు పోసే దేవుళ్ళు అంటారు. ఆ పని మనం ఎలాగూ చేయలేకపోతున్నాం. కనీసం న్యాయానికి ఊపిరి పోసేనా మనుషులుగా మిగులుదాం. ఆఖరిసారిగా చెప్తున్నాను, నేను చెప్పినట్టు రిపోర్ట్ రాయి. సారీ. ఎక్కడికి? పోలీస్ స్టేషన్ కి. కస్తూరి, నువ్వు ప్రాణాల మీద తెచ్చుకుంటున్నావు. ఐ విల్ ఫేస్ ఇట్. మా ఇంటిలోనా మహాలక్ష్మి నీవే, మా కంట వెలిగే గృహలక్ష్మి నీవే. సిరులెన్న ఉన్నా చిరునవ్వు నీవే, నీ కంట తడిని నే చూడలేను. మా ఇంటిలోనా మహాలక్ష్మి నీ